హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంసీఎం తెలుగు వ్లాగ్స్. సంగటి విత్ చికెన్ కర్రీ అసలు డెడ్లీ కాంబినేషన్ కదా. ఇది ట్రై చేయని వారు ఎవరైనా ఉంటారా? నార్మల్ చికెన్ కంటే నాటుకోడి ఉంటే అది ఇంకా సూపరు. కానీ ఈ మధ్య నాటుకోడి కన్నా నార్మల్వే ఎక్కువ చేస్తున్నారు. ఒక పక్క బిర్యానీ పెట్టి ఇంకో పక్క నాటుకోడి అండ్ సంగటి పెడితే ఎక్కువ నాటుకోడి సంగటికే వెళ్తారు. నాటుకోడి కాకపోయినా నార్మల్ చికెన్ అయినా సరే చికెన్ కన్నా ఎక్కువ ఇదే ఇష్టపడతారు, అంత టేస్ట్ ఉంటుంది. బిర్యానీలు మనం రోజు తినలేం కదా, అదే సంగటి విత్ చికెన్ కర్రీ అయితే రోజు కూడా తినచ్చు. సంగటి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి కదా. చిన్నపిల్లలు కూడా సంగటిని బాగా తింటారు. దానివల్ల ఈ రెండు టేస్ట్ కానీ నచ్చి తినడం స్టార్ట్ చేశారంటే సూపర్. అసలు ఇంకా వీక్లీ వన్స్ అయినా చికెన్ కర్రీ విత్ సంగటి తింటే ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా. మీకు కూడా అంతేనా? ఒకవేళ ఈ కాంబినేషన్ నచ్చని వారు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఈ కాంబినేషన్ నచ్చేవారున్నా కామెంట్ చేయండి. మా ఇంట్లో కూడా చికెన్ కర్రీ అండ్ సంగటి బాగా తింటారు. సో మేము వీక్లీ వన్స్ అయినా ఖచ్చితంగా చేసుకుంటాము. అలాగే నేను రాగి పిండితో జావ కూడా చేస్తాను. జావ కూడా మా పిల్లలు బాగా తింటారు, మేము బాగా తాగుతాము కూడా. అవును, మీరు ఇంతకీ బిర్యానీ లవర్సా లేకపోతే ఇలా సంగటి చికెన్ కర్రీ లవర్సా? ఒకసారి కామెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.